హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. హల్లెలూయా. మరొక మధ్యాహ్నం హెచ్చరికతో మీ దగ్గరికి వస్తున్నాను. ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఖచ్చితంగా హెచ్చరికను వినడానికి కొద్ది నిమిషాలు మీరు దయచేసి ఖాళీగా ఉంచుకోండి, స్పేర్ చేయండి. రండి, ప్రార్థనతో ఒక హెచ్చరిక విద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. ఈ మధ్యాహ్నం మరొకసారి మాతో మాట్లాడు. క్రీస్తునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఉదయం అనుదిన ధ్యానం విన్నారండి? పరిస్థితులన్నీ బాగుండాలి అనుకోకండి. మనుషులందరూ మనల్ని గౌరవించాలి, ప్రేమించాలి, మనం చెప్పినట్టు వినాలి, మనం అనుకున్నట్టు ఉండాలి అనుకునేవాడు తన బ్రతుకులో ఖచ్చితంగా డిసప్పాయింట్ అయిపోతాడు, నిరుత్సాహపడిపోతాడు. కానీ మనం ప్రభు బిడ్డలుగా వ్యత్యాసంగా ఉండాలి. ఎవరు ఎలా ఉన్నా నేను యేసయ్యలాగా ఉంటాను అనే తీర్మానం చేసుకోండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నాను, వినండి. కీడుకు ప్రతి కీడు చెయ్యవద్దు. మనుష్యులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండుడి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. కీడుకు ప్రతి కీడు చేయవద్దు. ఎవడో మనకి కీడు చేశాడు, మనం మళ్ళీ ప్రతి కీడు చేస్తే వాడికి మనకి తేడా ఏముంది? నిన్ను తిట్టినోడు నువ్వు తిట్టావు, నువ్వు వాడు ఒకటైపోయావు కదా. నిన్ను మోసం చేసినోడు నువ్వు మోసం చేశావు, సేమ్. నీకు అన్యాయం చేసిన వాడికి నువ్వు అన్యాయం చేశావు, అదే కదా ఈ లోకంలో జరిగేది. అలాగే అందుకనే అన్యాయమే పెరిగిపోతుంది, మోసాలే పెరిగిపోతున్నాయి. ఒకడికొకడు హాని చేసుకునే వాళ్ళే ఎక్కువైపోయి లోకమంతా హానికరమైన ప్రపంచంగా మారిపోతుంది. కక్ష తీర్చుకోవాలని మనసు ప్రతి మనుషుల్లోనూ ఉబుకుతుంది. కానీ యేసయ్య బిడ్డలు కీడుకు ప్రతి కీడు చెయ్యరు. కీడు చేసిన వానికి మేలు చేయడానికి ప్రయత్నిస్తాడు. నిన్ను ఎవడైనా ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించమన్నాడు ప్రభు. నీ శత్రువుల్ని ప్రేమించమన్నాడు ప్రభు. మిమ్మల్ని హింసించే వారి కోసం ప్రార్థన చేయమన్నాడు, దీవించమన్నాడు వారు. ఇది సాధ్యమా? మానవరీతిగా ఇది సాధ్యం కాదు. కానీ ప్రభు మనకు నేర్పించిన ఈ పాఠాన్ని మనం గుర్తిస్తే, ప్రభు కృప కొరకు మనం వేడుకుంటే, ప్రభు వలె మనం దూషించిన వారిని క్షమించగలుగుతాం, హింసించిన వారిని, బాధ పెట్టిన వారిని కూడా దీవించగలుగుతాం. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని ప్రభు చేసిన ప్రార్థన, ఆయన్ని చిత్రహింసలు పెట్టిన, ఆయన చేతుల్లో శీలలు కొట్టిన, ఆయన కొరడాలతో కొట్టిన, ఆయన అవమానపరిచిన, ముఖం మీద ఉమ్మి వేసిన, పిడిగుద్దులు గుద్దిన వారిని ఆయన క్షమించగలిగాడంటే మనకేమి రక్తము కారణంతగా మనల్ని ఎవరు బాధ పెట్టలేదు కదా. ఒక మాట అన్నారు, ఒక అన్యాయం చేశారు, ఒక మోసం చేశారు, ఒక దూషణ పలుకులు పలికారు. పోనీ అంత సులభంగా మనం పోనీ అని ఊరుకోలేం కదండి. అందుకే ఆ సమయంలో దేవుని కృప కొరకు వేడుకోవాలి. ఆయన ప్రేమతో మనం నింపబడినప్పుడు, ఆయన సహనము ఓర్పుతో మనం నింపబడినప్పుడు ఓర్చుకునే మనసును దేవుడు మనకిస్తాడు. కీడుకు ప్రతి కీడు చేయవద్దు. 21వ వచనం చూస్తే, కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుడి. కీడు మీకు చేసినప్పుడు మీరు కీడు చేస్తే కీడే జయించిందండి. కీడు మనల్ని జయించకుండా కీడు చేసిన వారికి మేలు చేయటం ద్వారా మేలు చేత కీడును జయించాలి. ఎస్, నిన్ను దూషించిన వారిని ప్రేమించు, నిన్ను మోసగించిన వారిని దీవించు. అదేంటంటే అలా చెప్తే ఇంకలాగా ఏం కాదు. నీవు క్షమించినప్పుడు నీకు ద్రోహం చేసిన వాడు నీ దగ్గరకు వచ్చి క్షమాపణ అడుగుతాడు. ఎస్, నువ్వు కీడు చేసిన వాడికి మేలు చేసినప్పుడు నీ కృతజ్ఞతలు చెప్తాడు. అతని జీవితంలో నీ మేలు వలన దేవుని గొప్పతనాన్ని గుర్తిస్తాడు.
దేవుని బిడ్డగా నిన్ను గుర్తించగలుగుతాడు. మీ గృహములో భార్యాభర్తలు ఒకరికొకరు మేలు చేసుకుంటున్నారా, కీడు చేసుకుంటున్నారా? భర్త ద్రోహం చేశాడని భారీగా నీవు ఆయన్ని శపిస్తున్నావా, దీవిస్తున్నావా, క్షమిస్తున్నావా? ఈ రోజుల్లో కూడా అత్త కోడళ్ళ గొడవలు ఎన్నో ఉంటున్నాయండి. ఇద్దరూ ఆలయానికి వెళ్తారు, ప్రార్థించుకుంటారు, కానీ ఒకరినొకరు క్షమించుకోకపోతే సాతానే జయిస్తాడండి. ఎదుటి వారిలో ఉన్న దోషాలను, బలహీనతలను, నీకు వ్యతిరేకంగా చేసిన కార్యాలను నువ్వు క్షమించిన రోజునే క్రీస్తు యేసుకు కలిగిన స్వభావాన్ని మనం కలిగి ఉంటాం. మేలు చేయండి, అందరితో సమాధానంగా ఉండడానికి ప్రయత్నించండి. కీడుకు ప్రతి కీడు చేయనే వద్దు. ఎప్పుడు ఊహల్లో కూడా నీకు హాని చేసిన వారు చావాలనో, నశించాలనో నీవు ఆలోచనకు కూడా చోటు ఇవ్వకుండా ఉన్న రోజు నీవు దీవించబడతావు. నీ కీడు చేసిన వారిని కూడా నీవు క్రీస్తు కొరకు సంపాదించుకోగలుగుతావు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, క్రీస్తు యేసును కలిగిన మనస్సును మాకు దయచేయము. కీడుకు ప్రతి కీడు చేయకుండా, కీడు చేత జయించబడకుండా, మేలు చేత కీడును జయించుటకు నీ కృపను, నీ ఓర్పును, నీ జ్ఞానమును, నీ ప్రేమను మాకు అనుగ్రహించమని క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఈ హెచ్చరికను విన్న మనందరికీ నీ తోడై ఉండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. 9540 నెంబర్కి మీ ప్రార్థన అవసరతలు, మీ ప్రైజ్ రిపోర్ట్స్ ఉంటే టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీ పక్షంలో ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం. ఉచితమైతే ఈరోజు రాత్రి 9 గంటలకు లైవ్లో జూమ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనను గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కలువరి ప్రేమే మధురం, మధురం. కలువరి ప్రేమే మధురం, మధురం. కలువరి ప్రేమే మధురం, మధురం. కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, మధురం. కలువరి ప్రేమే మధురం, మధురం. కలువరి ప్రేమే మధురం, మధురం. కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.